హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఇంటరాక్టివ్ టాక్స్. ఇవాళ మన టాపిక్ వచ్చింది ఒక సిలిండ్రికల్ షేప్ వచ్చి హాలో షేప్‌కి మనం డిఫరెంట్‌గా టైప్స్ ఆఫ్ సపోజ్ నేను స్టార్ హోల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి హాలో షేప్‌లో ఉన్నప్పుడు అనేది ఇవాళ మన టాపిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఆటోకాడ్ పేజ్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు తెలిసే యూనిట్స్ అప్లై చేసుకోవాలి. అలాగే లిమిట్స్ అనేవి సెట్ చేసుకున్నాను. లిమిట్స్ వచ్చి 297, 210 A4 సైజ్ డ్రాయింగ్ సైజ్ డైమెన్షన్ తీసుకున్నాను. యూనిట్స్ వచ్చి డెసిమల్ ఫ్యాక్టర్ పెట్టుకొని మిల్లీమీటర్స్, ఇంచెస్ నుంచి మిల్లీమీటర్ పెట్టుకున్నాను. ప్రెసిషన్ వాల్యూ 0.0 తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నేను ఒక సిలిండ్రికల్ షేప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి, ఆ సిలిండ్రికల్ షేప్ అనేది ఫ్రంట్ వ్యూలో నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే 3D ఆబ్జెక్ట్స్ రిబ్బన్ కన్వర్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూలోకెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫ్రంట్ వ్యూ అని తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా నేను ఫ్రంట్ వ్యూ తీసుకుంటున్నాను వర్కింగ్ ఏరియా. తర్వాత నా కర్సర్ అనేది ఆరిజిన్ పాయింట్ ఇక్కడికి మూవ్ అయింది కాబట్టి దీన్ని మూవ్ చేసుకొని కొంచెం నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. లెఫ్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేసి పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100 డయామీటర్‌తో రేడియస్‌తో సర్కిల్ క్రియేట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏం చేశాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100 డయామీటర్‌తో సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను. చూడండి 100 అని ఇచ్చాను. రేడియస్ వచ్చి 100 అని ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత దీన్ని నేనేం చేస్తున్నాను అంటే దీన్ని మనం ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో టాప్ లేన్‌లో దీని మీద వర్టికల్‌గా కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్‌ట్రూడ్ క్రియేట్ చేస్తున్నాను. ఎక్స్‌ట్రూడ్ క్రియేట్ చేసే ముందు ఏం చేస్తున్నా అంటే నేను ఫ్రంట్ వ్యూ నుంచి టాప్ వ్యూలోకి మార్చుకుంటున్నాను చూడండి. ఇక్కడ కూడా నేనేం చేశానంటే టాప్ వ్యూ మార్చి జూమ్ చేసుకున్నాను. కొంచెం జూమ్ ఇన్, అవుట్ చేసుకున్నాను స్క్రోల్ బటన్ యూజ్ చేసి. తర్వాత నేనేం చేస్తానంటే దీన్ని ఎక్స్‌ట్రూడ్ చేసే ముందు నేను ఒక స్టార్ షేప్ ఆఫ్ డయాగ్రామ్‌ని క్రియేట్ చేస్తున్నాను. నేను ఇక్కడ స్టార్ తీసుకున్నాను. మీరు కావాలి మీకు అంటే నాకు హోల్స్ స్టార్ టైప్ ఆఫ్ కావాలి కాబట్టి నేను స్టార్ తీసుకున్నాను. మీకు అదే సర్కిల్ కావాలంటే సర్కిల్, ఎలిప్స్ కావాలంటే ఎలిప్స్, రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్. ఆ షేప్ అనేది మీరు తీసుకునే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పాలిగన్ షేప్‌లోకి వెళ్ళిపోయి డైరెక్ట్‌గా పాలిగన్ తీసుకున్నాను. ఒక పాలిగన్ రఫ్‌లీగా నంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చి 3 తీసుకున్నాను. ట్రయాంగిల్ తీసుకోవాలి కాబట్టి స్టార్ షేప్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే స్పెసిఫై ఇన్స్క్రైబ్డ్ అని అవుతుంది. ఇన్స్క్రైబ్డే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి F8 ఫంక్షన్ కీ నొక్కి నేను దీన్ని స్ట్రైట్ F8 ఫంక్షన్ కీ నొక్కాను. ఫంక్షన్ కీ నొక్కిన తర్వాత దీన్ని స్ట్రైట్ చేశాను చూడండి. ఇప్పుడు నాకు ఏదైనా ఒక వర్టికల్ పొజిషన్‌లో కాబట్టి ఇలా దీని డయామీటర్ ఎంతో కొంత ర్యాండమ్‌గా ఇచ్చేసుకుంటున్నానండి. నేనేం లేదు బై డిఫాల్ట్‌గా. మళ్ళీ తర్వాత నేను స్కేల్ ఫ్యాక్టర్ నాకు మార్చుకోవాలి. లేదు మీకు డైమెన్షన్స్ కావాలంటే ఇక్కడ చూడండి ఆర్థో అని చూపిస్తుంది చూడండి 8.8 అని చెప్పి సపోజ్ ఇక్కడ నేను 10 అని టైప్ చేశాననుకోండి. ఎంటర్ అంటే 10 వస్తుందన్నమాట మన హైట్ వచ్చి. కాబట్టి దీని తర్వాత నేనేం చేశాను మనకి ఇంతకుముందే రొటేట్ ఆప్షన్ తెలుసు. రొటేట్‌లో కాపీ ఆప్షన్ తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని స్టార్ షేప్‌కి ఏం చేయాలి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ అన్నాను. బేస్ పాయింట్ అన్నప్పుడు దీని సెంటర్ ట్రయాంగిల్ యొక్క సెంటర్ పాయింట్‌ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉండి కాపీ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ చూడండి. ఇక్కడ ఆప్షన్ చూడండి నేను ఇలా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ నాకు ఎక్కడైతే స్టార్ మార్క్‌లా కనబడుతుందో ఆ డైరెక్షన్‌లో నేను లెఫ్ట్ క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఎస్కేప్ అని ఇప్పుడు నేను ఈ స్టార్ మార్క్‌ని ఏం చేస్తానంటే సెలెక్ట్ చేస్తే చూడండి టోటల్ ఆబ్జెక్ట్ ట్రయాంగిల్ సెలెక్ట్ అవుతుంది 2 డిఫరెంట్ పార్ట్స్ కింద. నేను ట్రిమ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే టీఆర్ డబుల్ ఎంటర్ అని టైప్ చేసి చూడండి. డబుల్ ఎంటర్ టైప్ చేశాను. సెలెక్ట్ చేసి నేను చూడండి ఇక్కడ నేను ఈ పార్ట్‌ని సింగిల్‌గా పార్ట్ తీస్తే ఏమవుతుందంటే కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది మొత్తం ఆరిజిన్ కాబట్టి. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఎక్స్‌ప్లోడ్ అనే కమాండ్ వాడి టోటల్ చూడండి ఇక్కడ నేను ఎక్స్‌ప్లోడ్ అనే కమాండ్ వాడుతున్నాను. ఎక్స్ అని టైప్ చేసి షార్ట్‌కట్ టోటల్ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేశాను. క్రాసింగ్ మెథడ్ ద్వారా ఎంటర్‌ని ప్రెస్ చేశాను. చేసిన తర్వాత టీఆర్ ఎంటర్‌ని చేసి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అప్పుడు ఈ టోటల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ అన్నాను మళ్ళీ. ఎంటర్ అయిన తర్వాత ఇది మొత్తం టోటల్ బౌండరీ సెలెక్ట్ అయింది. కాబట్టి ఈ బౌండరీలో ఇన్‌సైడ్ ఆబ్జెక్ట్ ఏవైతే ఆబ్జెక్ట్స్ మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్స్‌ని ఇలా సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చనమాట. నాకు స్టార్ షేప్ కావాలి కాబట్టి ఎంటర్‌ని ప్రెస్ చేశాను. చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుందంటే ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్ కింద సెలెక్ట్ అవుతుంది. ఈ ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్స్ కాకుండా మనం సింగిల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయడానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జాయిన్ ఒకటి రీజియన్ ఒకటి. కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఈజీ రీజియన్ కమాండ్‌ని వాడతాను. షార్ట్‌కట్ కీ వచ్చి రీజియన్‌కి ఆర్ఈజీ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు టోటల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఎంటర్ అన్నాను. చూడండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేయగానే ఆబ్జెక్ట్ మొత్తం కూడా సింగిల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఈ ఆబ్జెక్ట్‌ని ఏం చేస్తానంటే స్కేల్ ఫ్యాక్టర్‌ని కొంచెం తగ్గించాలనుకుంటున్నాను దీని సైజ్‌ని. ఇక్కడ నేను ఎస్సీ అని వాడి టోటల్ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని పెడుతున్నా బేస్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ఈ పాయింట్ బేస్ పాయింట్ కింద సెలెక్ట్ చేసుకొని 0.8 అని ఇచ్చాను. అంటే నాకు 0.8కి తగ్గింది. తర్వాత నేను ఈ ఆబ్జెక్ట్‌ని మూవ్ తీసుకొని చూడండి ఇక్కడ మూవ్ అని కమాండ్ తీసుకొని ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో చూడండి ఈ సెంటర్ పాయింట్‌కి నేను మూవ్ చేసుకున్నాను. అలాగే ఈ పాయింట్‌కి కింద ఆబ్జెక్ట్‌కి ఎగ్జాక్ట్‌గా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. మనం కట్ చేసేటప్పుడు కింద మెటీరియల్ కూడా కట్ అవుతుంది కాబట్టి కొంచెం ఒక 2 గాని, 1 గాని డిఫరెన్స్ తీసుకోండి. సపోజ్ నేను 2 తీసుకుంటున్నాను. మూవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీని బేస్ సెలెక్ట్ చేసుకొని దీని డైరెక్షన్ చూడండి ఇక్కడ ఈ డైరెక్షన్‌కి చూపించి 2 అని ఇచ్చాను. ఇలాగ మీకు ఎన్ని నంబర్ ఆఫ్ కాపీస్ కావాలో అన్ని నంబర్ ఆఫ్ కాపీస్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఎన్ని టైప్ ఆఫ్ హోల్స్ కావాలో సపోజ్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక 6 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి కాపీ సెక్షన్ అని తీసుకొని ఇక్కడ నేను బేస్ పాయింట్ ఈ సెంటర్ నుంచి ఇదిగో చూడండి ఇక్కడ క్లిక్ చేశాను. మళ్ళీ ఈ రెండిటిని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి.
కాపీ సెక్షన్‌ని యూజ్ చేసుకుంటున్నాను. ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ మల్టీ టైమ్స్ కాకుండా ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ చూడండి. ఒక 4 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకా ఎగస్ట్రా కావాలనుకుంటున్నాను. ఈ 4కి మళ్ళీ నేను ఏం చేశానంటే కాపీ సెక్షన్ తీసుకుంటున్నాను. బేస్ పాయింట్ ఇది సెలెక్ట్ చేసుకొని చూడండి. ఈ పాయింట్స్ వచ్చేటప్పుడు ప్రతి పాయింట్ మధ్య కూడా స్టార్ గ్యాప్ 2 ఎంఎం ఉంటది. ఎందుకంటే నేను ఈ సెంటర్ పాయింట్ బేస్ పాయింట్ తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ఆబ్జెక్ట్‌ని కొంచెం రొటేట్ చేస్తున్నాను. షిఫ్ట్ పట్టుకొని రొటేట్ చేసుకొని ఆబ్జెక్ట్‌ని ఇక్కడ చూడండి ఇలాగ వచ్చింది షేప్. దీన్ని ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ యూజ్ చేసి ఇక్కడ చూడండి. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ అని ప్రెస్ చేసి నేను సపోజ్ ఈ స్టార్ దాకే నాకు డైమెన్షన్ ఎంతో తెలీదు కాబట్టి ఈ స్టార్ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తే అక్కడ స్టార్ దాకా వచ్చింది. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నేను షేడ్‌లో కన్వర్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఆ స్టార్ పాయింట్ అనేది ఎండ్ పాయింట్ అనేది బయటకొస్తుంది. మనకి ఇంతకుముందు కూడా మనకి కింద కూడా డౌన్ కూడా 2 ఎంఎం గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ప్రెస్‌ఫుల్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి బ్యాక్ సైడ్‌కి 2 ఎంఎం అని ఇచ్చాను చూడండి అప్ సైడ్‌కి. అప్ సైడ్‌కి 2 ఎంఎం అని ఇచ్చేపాటికి ఆటోమేటిక్‌గా 2 ఎంఎం ఇంక్రీజ్ అయిందనమాట. దీన్ని మళ్ళీ మీరు షేడ్ కమాండ్‌లోకి యూజ్ చేయండి. ఎస్కేప్ అని యూజ్ చేసిన తర్వాత షేడ్ కమాండ్‌లోకి వెళ్ళి లేదంటే 2డీ వైర్ ఫ్రేమ్‌లోకి కన్వర్ట్ చేయండి. 2డీ వైర్ ఫ్రేమ్ ఎందుకంటే షేడ్‌లో ఉన్నాం కాబట్టి నేను 2డీ వైర్ ఫ్రేమ్‌లో కన్వర్ట్ చేశాను చూడండి. ఇప్పుడు మన స్టార్స్‌కి దీనికి ఎగ్జాక్ట్‌గా వచ్చిందన్నమాట. తర్వాత దీన్ని నేనేం చేయాలనుకుంటున్నానంటే నేను ఈ సిలిండ్రికల్ ఉంది కదా! దీన్ని కూడా నేను ఒక హాలో సెక్షన్ చేయాలనుకుంటున్నాను. దీని థిక్‌నెస్ వచ్చి 3 ఎంఎంఏ అనుకుంటున్నాను. అలాంటి కేస్‌లో మనం ఏం చేయాలంటే షేడ్ అనే కమాండ్ యూజ్ చేసి మళ్ళీ నేను దాన్ని సాలిడ్‌లో కన్వర్ట్ చేసి ఇక్కడ చూడండి సాలిడ్ అనే ఆప్షన్ ఉంటది. సాలిడ్ బార్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకిక్కడ షెల్ అనే ఆప్షన్ ఉంది చూసారా? లేదంటే డైరెక్ట్‌గా షార్ట్‌కట్ కీస్ ఇచ్చి హెచ్‌హెచ్‌ఈఎల్ఎల్ అని టైప్ చేసినా వస్తది. లేదంటే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ సాలిడ్‌లోకెళ్ళి ఇక్కడ ఉంటది షెల్ అనే ఇక్కడ ఫస్ట్ చూడండి షెల్ అనే 3డీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ 3డీ సాలిడ్ అని. నాకు ఈ సాలిడే కదండీ 3డీ సాలిడ్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేశాను. ఎంటర్ నొక్కకుండానే అలాగే రొటేట్ చేసుకొని డయాగ్రామ్‌ని కింద సర్ఫేస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ 3డీ సాలిడ్ సెలెక్ట్ అయింది. ఈ సాలిడ్‌లో ఈ సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్‌కి నాకు షెల్ అనేది కావాలి అని చెప్పాము. చేసిన తర్వాత ఎంటర్ చేయండి. 2 సర్ఫేస్ సెలెక్షన్ డిస్టెన్స్ అడుగుతుంది. 3 ఎంఎం ఇవ్వండి. ఎంటర్‌ని ప్రెస్ చేశాను చూడండి. ఇప్పుడు నాకు ఒక 3డీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది చూడండి. షెల్ అనేది. ఇన్‌సైడ్ కూడా నాకు హాలో కట్ అయిపోయింది చూసారా? ఇక్కడ చూడండి థిక్‌నెస్ ఉంది చూసారా మెటీరియల్‌కి? చూడండి. అలాగే ఇప్పుడు నేను దీని కలర్ మార్చాలనుకున్నాను అనుకోండి. సపోజ్ దీని ఆబ్జెక్ట్ 3డీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్‌లోకి వెళ్తున్నాను చూడండి. ప్రాపర్టీస్‌లోకెళ్ళి ఇక్కడ కలర్‌కెళ్ళి బై లేయర్‌కెళ్ళి ఇక్కడ చూడండి సపోజ్ నేను ఒక రెడ్ అని సెలెక్ట్ చేసుకున్నానండి ఈసారి. ప్రెస్ ఎస్కేప్ అన్నాను. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఈ స్టార్స్ కూడా నేను ఎక్స్‌ట్రూడ్ చేయాలనుకుంటున్నాను. మనకి హోమ్ ఆప్షన్‌లోకెళ్ళిపోయి ఎక్స్‌ట్రూడ్ కమాండ్ డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని నేను ఈ స్టార్స్ అన్ని క్రాసింగ్ మెథడ్ ద్వారా సెలెక్ట్ చేశాను చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ అనిన తర్వాత చూడండి ఎటో ఒక వన్ సైడ్‌కి ఔట్ సైడ్ ఎళ్ళేదాకా దీన్ని సెలెక్ట్ చేయండి చూడండి. నేను సపోజ్ ఇక్కడ దాకా బై రాండమ్‌గా సెలెక్ట్ చేశాను చూడండి. ఇక్కడ దాకా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి మనకి ఒక స్టార్ షేప్స్ అనేవి క్రియేట్ అయినాయి సాలిడ్స్. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను మీరు ఏ వర్షన్ వాడుతున్నా సరే ఆటోకాడ్ అనేది 2011 గాని, 2012 అనే గాని ఏ వర్షన్ అయినా అవ్వండి. అరే కమాండ్ మనకి ఇక్కడ కనబడినప్పుడు ఏం లేదు జస్ట్ కమాండ్ బార్‌లో ఏఆర్ అని టైప్ చేస్తే మనకి అరే కమాండ్ అనేది చూడండి ఏఆర్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని అడిగేస్తుంది. అడిగినప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ మొత్తం మనం సెలెక్ట్ చేయాలి కాబట్టి డ్రాగింగ్ సెక్షన్ ద్వారా మొత్తం ఈ ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేశాను చూడండి. ఎంటర్ అన్నాను. ఎంటర్ అయిన తర్వాత చూడండి ఇక్కడ పోలార్ అరే, రెక్టాంగిల్ అరే అని అడుగుతుంది చూసారా పాతి బ్రాకెట్‌లో. మీకు ఎప్పుడైనా ఐకాన్ కనపడకపోయినా ఏ వర్షన్ అయినా సరే మీరు డైరెక్ట్‌గా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత పోలార్ అరే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి దీని సెంటర్ పాయింట్ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ. ఇక్కడ సపోజ్ నేను టాప్ సర్ఫేస్‌లో ఉంది కాబట్టి దీనికి ఈ సర్ఫేస్ చూపిస్తుంది చూడండి. ఆ సర్ఫేస్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి ఇటువైపు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా నేనేం చేశానంటే ఎస్కేప్ బటన్ క్లోజ్ ఎడిట్ అని చేసి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేశాను చూడండి. కంట్రోల్ వై ఎక్స్‌ట్రూడ్ దాకా నేను ఉంచుకున్నాను. ఉంచుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది నాకు టాప్ సర్ఫేసే కాబట్టి ఇక్కడ దీన్ని కూడా ఏం చేస్తున్నానంటే టాప్ సర్ఫేస్‌కి మారుస్తున్నాను చూడండి. దీన్ని కూడా నేను చూడండి ఇక్కడ టాప్ సర్ఫేస్‌కి మార్చాను. మారిస్తే నాకు ఇలాగొచ్చింది టాప్ సర్ఫేస్. సపోజ్ నేను ఫ్రంట్ సర్ఫేస్‌కి మారుస్తున్నాను చూడండి దీన్ని. ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఫ్రంట్ సర్ఫేస్‌కి నేను మార్చాను. ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ సర్ఫేస్‌కి మార్చిన తర్వాత, ఇప్పుడు నేను అరే కమాండ్ మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటే, ఇక్కడ నేను డైరెక్ట్‌గా అరే కమాండ్ పోలార్ అరే కమాండ్ ఆప్షన్‌కెళ్ళి పోలార్ అరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేయండి. ఎంటర్‌ని ప్రెస్ చేసిన తర్వాత దీన్ని కొంచెం లిటిల్ బిట్ ఇలాగ డ్రాగ్ చేసిన తర్వాత మనకు చూడండి సెంటర్ పాయింట్ అడుగుతున్నప్పుడు స్పెసిఫై బేస్ పాయింట్ అడుగుతున్నప్పుడు నాకు ఈ బేస్ పాయింట్ చూసారా? ఈ బేస్ పాయింట్ క్లిక్ చేశాను. చూసారా మీరు అరే కమాండ్ చేసేటప్పుడు కూడా దాని డైరెక్షన్ ఇంపార్టెంట్. ఇందాక చూడండి నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడి నుంచి అరే క్రియేట్ ఇది ఇక్కడ క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు చూడండి ఈ బేస్ పాయింట్ అనేది మనం సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నంబర్ ఆఫ్ ఐటెమ్స్ సపోజ్ 6 చూపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఒక 20 అని టైప్ చేశానండి.
20 టైప్ చేసి నేను సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయగా నాకు ఇలా నెంబర్ ఆఫ్ కాపీస్ క్రియేట్ అయినాయి. కాబట్టి నాకు 20 ఇనఫ్ అనుకుంటున్నాను. లెవెల్ వచ్చి రో వచ్చి ఓన్లీ సింగిల్ అనే టైప్ చేశాను. తర్వాత క్లోజ్ అరే అన్నాను. ఈ క్లోజ్ అరే అనేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మన నెంబర్ ఆఫ్ కాపీస్ అనేవి ఎక్కువ ఇచ్చాం కాబట్టి 20 ఇచ్చాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అరేలో కొంచెం టైం తీసుకుంటది. తీసుకున్న తర్వాత ఈ ఈ స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టార్ అనేది ఈ రెక్టాంగిల్‌ని ఈ సర్కిల్ షేప్‌ని కట్ చేయాలి. హాలో సర్కిల్ షేప్ మనకు ఉంది కదా! థిక్‌నెస్‌తో దాన్ని కట్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి సాలిడ్‌లోకెళ్ళి సబ్ట్రాక్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటది. లేదు అంటే డైరెక్ట్‌గా హోమ్‌లో కూడా ఉంటది. చూడండి ఇక్కడ సాలిడ్ ఎడిటింగ్ బార్‌లో ఉంటది. లేదంటే డైరెక్ట్‌గా సాలిడ్‌లోకెళ్తే గనుక మీకు ఇలా సబ్ట్రాక్ట్ అని చూపిస్తుంది. లేదా షార్ట్‌కట్ కీ వచ్చి ఎస్‌యుబీ అని టైప్ చేయండి కమాండ్‌లో. మీకు ఓకే అవుతుంది. సబ్ట్రాక్ట్ అయిన తర్వాత ఫస్ట్ నేను జూమ్ చేసి నేనేం చేశానంటే ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను సాలిడ్. దీంట్లో కరెక్ట్ అవ్వాలి కాబట్టి. తర్వాత నేనేం చేశానంటే ఏదో ఒక సర్ఫేస్ టాప్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ ప్రెస్ చేశాను. ఎందుకంటే ఆ సాలిడ్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు డ్రాగ్ క్రాస్ సెక్షన్ ద్వారా అన్ని సెలెక్ట్ చేశాను చూడండి. ప్రెస్ ఎంటర్ అన్నాను. కొంచెం టైం తీసుకుంటదండి. ఇమ్మీడియేట్‌లీగా వర్క్ అవ్వదు. చూడండి నాకు కూడా టైం తీసుకుంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత కూడా కొంచెం టైం తీసుకుంటది. ఎందుకంటే ఇది మనకి నంబర్ ఆఫ్ అరేస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ నంబర్ ఆఫ్ అరేస్ కొంచెం టైం తీసుకుంటది. మన సాలిడ్ ఆపరేషన్‌లో చూడండి. ఇప్పుడు కట్ అయిపోయింది చూసారా? మన ర్యామ్ మీద డిపెండ్ అయ్యి ఉంటదండి. మన జీబీ మీద డిపెండ్. ఇప్పుడు చూడండి మనకి స్టార్ మార్క్స్ వచ్చినాయి చూడండి. చక్కగా సిలిండ్రికల్ షేప్‌లో హాలోగా ఉన్న సిలిండర్‌కి మనకి స్టార్ షేప్ నేను వైట్ కలర్ ఇచ్చాను చూడండి చక్కగా. నేను అందుకని ఏంటంటే డబుల్ కలర్ నేను ఎందుకు ఇచ్చానంటే మీకు తెలియాలి కాబట్టి డిఫరెన్స్ అనేవి. అదే గనుక డైరెక్ట్‌గా నేను ఇక్కడ కూడా సిల్వర్ కలర్ ఇస్తే గనుక మనకు పెద్ద అంత లుకింగ్ అనేది ఉండదు. కాబట్టి దీన్ని నేను కనెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇలాగ హోమ్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు ఎడ్జెస్ ఇయన్నీ కనిపిస్తున్నాయి. సాలిడ్ ఎడ్జెస్ కింద, లైన్స్ కింద, ఎడ్జెస్ కింద అన్ని చూపిస్తుంది. అలా కాకుండా స్మూత్ సర్ఫేస్ కింద కావాలనుకుంటే గనక ఇక్కడ చూడండి వ్యూలోకెళ్ళి పైన చూడండి కరెంట్ అండ్ లొకేషన్ ఉంది చూసారా? ఇక్కడ డౌన్ యారో బటన్ ప్రెస్ చేస్తే మనకు ఒక చిన్న పాపప్ మెనూ అవుతుంది చూడండి ఇక్కడ. ఇక్కడ నేనేం చేశాను జస్ట్ షేడెడే కావాలని ఆప్షన్ చేసుకున్నాను. ఇంతకుముందు మనకి ఏం ఆప్షన్ ఉంది షేడెడ్ విత్ ఎడ్జెస్ అనే ఆప్షన్‌లో ఉంది కాబట్టి ఈ ఎడ్జెస్ కూడా కనబడుతుంది. ఇప్పుడు నేను చూడండి జస్ట్ షేడెడ్ టైప్ చేస్తే చూడండి ఇప్పుడు ఎంత స్మూత్‌గా వచ్చిందో చూడండి ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది. ఇలాగ మీకు ఏ షేప్ కావాలంటే సర్కిల్ ఇక్కడ ఏంటంటే స్టార్ మార్క్ తీసుకున్నాం కాబట్టి స్టార్ అనేది క్రియేట్ అయింది. అదే మీకు సర్కిల్ కావాలంటే సర్కిల్ కింద తీసుకోండి. అలాగే మీకు ఒక రెక్టాంగిల్ షేప్ కావాలంటే ఒక రెక్టాంగిల్ కింద తీసుకోండి. అలాగా మనం ఇలాగ ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. మనకెప్పుడు కూడా కమాండ్స్ అన్ని ప్రతి ఒక్క కమాండ్స్ మనకు తెలిసుంటదండి నేర్చుకుంటాం. కాకపోతే దాని మీద వర్క్ చేసేదాకా ఆ కమాండ్ ఈ విధంగా వాడొచ్చా అనేది తెలీదు. ఎందుకంటే అది ఏ ప్రాజెక్ట్ చేసే వాళ్ళైతే వాడతారో ఆళ్ళకి మాత్రమే తెలిసుంటాయి. కాబట్టి మీకు చాలామంది ఫీల్ అవుతుంటారు. నేను ఆటోకాడ్ మొత్తం నేర్చేసుకున్నాను గానీ, పక్కన వాళ్ళలాగా నేను చేయలేకపోతున్నా, నా ఫ్రెండ్స్‌లాగా చేయలేకపోతున్నా అంటే, వాళ్ళు ఇంతకు ముందు సంథింగ్ అలాంటి ప్రాజెక్ట్స్ చేసుండొచ్చు. కాబట్టి అలా చేశారు. కాబట్టి మీరు కమాండ్ మీద మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చూడండి, ఈ కమాండ్స్ మనం ఏమేమి వాడామంటే ఇక్కడ సాలిడ్ అనేది వాడాం, సబ్ట్రాక్ట్ అనే కమాండ్ వాడాం, అలాగే మనకి ఎక్స్‌ప్లోడ్ అనే కమాండ్ వాడాం. అలాగే మనకి ఇక్కడ వ్యూ కంట్రోల్స్ యూజ్ చేసుకొని వ్యూ చేసుకోవడానికి మనం మార్చుకున్నాం. ఇలాగ డిఫరెంట్ కమాండ్ యూజ్ చేసి మనం డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. అలాగే 3 అరే కూడా మనం పోలార్ అరేని వాడాం. కాబట్టి మీరు కమాండ్స్‌ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు డయాగ్రామ్ అనేది ఈజీగా వస్తూ ఉంటది. కాబట్టి ఈ డయాగ్రామ్‌లో ఏంటంటే ఇక్కడ కమాండ్ చూసి ఆ కమాండ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ప్రాక్టీస్ చేయమాకండి. డిఫరెంట్ వేలో ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు అది చేయడానికి అవుతుందా లేదా అనేది మీకు ఆప్షన్ వస్తుంది. మీకు ఒక ఐడియా వస్తదండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టికి. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.